నమస్కారం. అమరావతి న్యూస్ కి స్వాగతం. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి రాష్ట్రంలోని అన్ని టిడ్కో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగిస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. రాష్ట్రంలో 163 ప్రాంతాల్లో టిడ్కో ఇళ్ల నిర్మాణాలను గత వైసీపీ సర్కార్ వాటిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. కర్నూలు శివారులోని టిడ్కో ఇళ్లలో నీటి సరఫరా కోసం వెంటనే ₹1 కోటి మౌలిక వసతుల కోసం 5 కోట్లు మంజూరు చేస్తున్నామన్నారు. ఇదే ప్రాంతంలో 10 ఎకరాల స్థలంలో ఎంఎస్ఎంఈ పార్కును ఏర్పాటు చేసి టిడ్కో ఇళ్లలో నివాసమున్న వారికి ఉపాధి కల్పిస్తామని మంత్రి టీజీ భరత్ వివరించారు. నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ టిడ్కో హౌస్ ని రాష్ట్రంలో 7 లక్షల హౌసెస్ ని శాంక్షన్ చేశాం. అందులో 5 లక్షల హౌసెస్ కి అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ తీసుకుని 4,74,000 హౌసెస్ కి టెండర్స్ పిలిచాం. ఆ 4,74,000 హౌసెస్ టేకాఫ్ అయినాయి. అయితే గత ప్రభుత్వం 2,61,000 తీసుకొచ్చి అవి కూడా చేయకుండా వదిలేసిపోతే వాటిలన్నింటినీ వచ్చే మార్చి 31 కంప్లీట్ చేయమని ముఖ్యమంత్రి గారు నాకు ఆదేశించారు. వారి ఆదేశం ప్రకారం దాన్ని ముందుకు తీసుకుపోతున్నాం. దాదాపు 163 ప్లేసులు 100 ప్లేసుల వర్క్ స్టార్ట్ అయినాయి. మిగతా దగ్గరలో కూడా 63 దగ్గరలు కూడా రాబోయే 10 డేస్లో పూర్తి చేస్తారు. రాష్ట్రంలో 163 టిడ్కో క్యాంపస్లు ఉన్నాయి. మొత్తం 163 31 మార్చి కంప్లీట్ చేయడం. టిడ్కో హౌసెస్ కి ఇమీడియట్ గా మండేకి ఒక 6 కోట్లు రిలీజ్ చేయబోతున్నారు. టార్గెట్స్ పెట్టారు. బై డిసెంబర్ కి ఒక సగం కంప్లీట్ చేయాలా. మార్చ్ 26 కల్లా టోటల్ కంప్లీట్ చేసి ఇక్కడ ఏమి ఇష్యూస్ లేకుండా ఉండే చూసుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ పైన ఉంది. సార్ ఆదేశించారు. ఒక 10 ఎకరాలలో ఎంఎస్ఎంఈకి సంబంధించిన పార్క్ ఏదన్నా చేసి ఇక్కడ ఉద్యోగాలు వచ్చేదానికి అవకాశం ఉందని చెప్పి నా శాఖ కింద చెప్పారు. అది కర్నూలు నగరంలో కూడా నిధులతో ఏఏ టెక్నాలజీతో కూడిన 100 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి టీజీ భరత్ తెలిపారు. నగరంలో ఉన్న 150 సీసీటీవీ కెమెరాలకు ఇవి అదనంగా ఏర్పాటు చేస్తున్నామన్న మంత్రి అధునాతన సాంకేతికతతో నేరాల నియంత్రణ వీలవుతుందన్నారు. కూడా తరపున సీసీ కెమెరాలకు నిధులు అందించడం సంతోషంగా ఉందని చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు చెప్పారు. నూతన సాంకేతికతతో క్రిమినల్స్ తప్పించుకోలేరని ఎస్పీ విక్రాంత్ పాటేల్ తెలిపారు. They have come and given a good presentation to SP Garki how that if the crime is done వాళ్ళని ఎట్లా ఐడెంటిఫై చేయగలుగుతాం సాఫ్ట్వేర్ నుంచి అని చెప్పి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో యూజ్ చేసి టు ట్రేస్ అవుట్ ద క్రిమినల్ని ఐడెంటిఫికేషన్ చేసేదానికి భాగంగా సాఫ్ట్వేర్ డెవలప్ చేసడం జరిగింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ అండి. సో క్రిమినల్స్కి జాగ్రత్త. ఏదైనా తప్పించుకోవాలనుకుంటే అంత ఈజీ కాదు. ఎస్పీ గారు చొరవ తీసుకొని దాదాపు 250 కెమెరాస్తో లింకప్ చేసి ఐపీ బేస్డ్ది, అదే కాకుండా రికార్డెడ్ దానికి కూడా ఇఫ్ దెర్ ఈజ్ ఎనీథింగ్ ఈ సాఫ్ట్వేర్లో రన్ చేస్తే వీ కెన్ ఐడెంటిఫై దట్ క్రిమినల్స్. సో ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. మన కర్నూలుకి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ తేవడం ఐఎమ్ సో హ్యాపీ. ఎస్పెషలీ కూడా వాళ్ళకి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎందుకంటే ఈ సీసీ కెమెరాల కోసం ఈరోజు కూడా నుంచి నియర్లీ 30 lakhs మేము ఇవ్వడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఇటు మంచి కార్యక్రమంకు మేము పోలీసు వారికి హెల్ప్ చేసినందుకు ఇంకా మున్సిపాలిటీ వాళ్ళు కూడా చేయడం జరిగింది. ఇంకా మున్ముందు ఇలాంటివి ఏదైనా సరే మంచి కార్యక్రమాలు జరిపేదానికి కూడా ఎప్పుడు సిద్ధంగా ఉంటుందో కోరుతున్నాం. టౌన్లో పోలీసింగ్లో టెక్నాలజీ ఇంటర్వెన్షన్ భాగంగా అడిషనల్గా ఈరోజు కూడా తరపు నుంచి 100 సీసీటీవీ కెమెరాస్ ఇన్స్టాల్ చేయడం జరుగుతూ. పర్టికులర్లీ ఇవన్నీ ఐపీ బేస్డ్ సీసీటీవీ కెమెరాస్ ఉంటాయి కాబట్టి ఇంపార్టెంట్ లొకేషన్స్లో, స్ట్రాటజిక్ లొకేషన్స్లో ఇవన్నీ ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. సో ఈ 100 సీసీటీవీ కెమెరాస్ ప్లస్ 150 సీసీటీవీ కెమెరాస్ ఐపీ బేస్డ్ ఆల్రెడీ మనకి కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఇన్స్టాల్ అయి ఉన్నాయి. సో దాదాపు 250 కెమెరాస్తో ఒక నెట్వర్క్ లాగా మనం క్రియేట్ చేసి ఎక్కడ క్రైమ్ జరిగినా సో ఆ క్రైమ్ చేసే వ్యక్తి అక్కడ నుంచి ఎక్కడ వెళ్ళొచ్చు అని ప్రొబబుల్ రూట్స్ ఈ సాఫ్ట్వేర్ మనకి. విజయవాడ ఇందిర కీలాద్రిపై గిరి ప్రదక్షిణ అత్యంత వైభవంగా సాగింది. ఆలయ ఈవో సీనా నాయక్ పండితులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి గిరి ప్రదక్షిణను ప్రారంభించారు. భక్తులతో కలిసి పండితులు కోలాటం ఆడారు. వందలాది మంది గిరి ప్రదక్షిణలో పాల్గొని కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. చంద్రగ్రహణం పురస్కరించుకుని మధ్యాహ్నం 3 గంటల నుంచి సోమవారం ఉదయం 8:30 గంటల వరకు అమ్మవారి దర్శనాన్ని నిలిపివేస్తున్నట్లు ఈవో సీనా నాయక్ తెలిపారు. రేపు తెల్లవారుజామున సంప్రోక్షణ ఇతర పూజా కార్యక్రమాల తర్వాత భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తామన్నారు. ఈ యొక్క గిరి ప్రదక్షిణ అనేది అత్యంత ప్రాముఖ్యమైనది. భక్తులందరూ కూడా ప్రతి పౌర్ణమికి కూడా విరివిగా పాల్గొనాలి. అదేవిధంగా అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాము.
ఈ చంద్రగ్రహణం సందర్భంగా 3:30 గంటలకు కవాట బంధనం చేసి రేపు తెల్లవారుజామున 8:30 మళ్ళా ఆ అమ్మవారి ఆలయంని తెరవబడును. సో భక్తులందరూ గమనించాలని చెప్పేసి కోరుతున్నాం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి జగన్మాత దుర్గాదేవికి మాసోత్సవాల్లో భాగంగా పూర్ణిమ రోజున అమ్మవారి యొక్క స్వరూపమైనటువంటి ఈ ఇంద్రకీలాద్రి పర్వత ప్రదక్షిణ కార్యక్రమాన్ని అత్యంత వైభవపేతంగా చేయటం జరుగుతున్నది. ఆ అమ్మవారి యొక్క నివాసమైనటువంటి ఆ గిరి చుట్టూ కనుక ప్రదక్షిణం చేస్తే భూమండలం అంతా కూడాను ప్రదక్షిణం చేసినంత పుణ్యఫలం దక్కుతుంది. అందున పూర్ణిమ చాలా విశేషమైనటువంటి పర్వదినము. స్వచ్ఛమైనటువంటి వెలుగునిస్తూ చంద్ర దర్శనం ఉన్నటువంటి ఈ రోజున మనం అమ్మవారిని దర్శనం చేసుకుంటే ఆరోగ్యశ్రీని రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని వైసీపీ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. నెట్వర్క్ ఆసుపత్రులకు నిధులు విడుదల కాని కారణంగా పేదలకు వైద్యం అందటం లేదన్నారు. 2 లక్షల కోట్లు అప్పు చేసిన ప్రభుత్వం ప్రజారోగ్యం కోసం 6,000 కోట్లు ఖర్చు చెయ్యదా అని ప్రశ్నించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటు విధానంపై ప్రభుత్వం పునఃసమీక్షించాలని కోరారు. యూరియా కోసం అడిగితే సీఎం చంద్రబాబు బెదిరిస్తున్నారని, ప్రభుత్వం అవినీతి కారణంగానే యూరియా కొరత వచ్చిందని బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. వారి దోపిడీ కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టారు ఆలోచించమని కోరుతున్నాను. నాకు తెలిసి ప్రభుత్వ రంగంలో ఉన్న వైద్య రంగాన్ని ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ప్రైవేట్ పరం చేసే దాఖలు లేవు. గుజరాత్ లాంటి రాష్ట్రంలో చేసినప్పటికీ కూడా కొత్తగా ప్రారంభం చేసే ఏ కాలేజీనైనా ఆ నిర్ణయాలు తీసుకున్నారు. అక్కడ వచ్చి సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా ఆ చదువుతున్న పిల్లలకి ఫీజులు కానీ లేదు అక్కడ జరుగుతున్న వైద్య సౌకర్యాలు కానీ అరకొరగా ప్రధానికానికి అందడం పరిస్థితులు చూస్తూనే ఉన్నాం. కానీ దురదృష్టం ఆనాటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 17 కళాశాలను స్థాపించాలని నిర్ణయం చేసి 20లో ప్రభుత్వం వచ్చిన సంవత్సరం తర్వాత నిర్ణయం చేసి 5 కళాశాలలు ప్రారంభించి మిగతా 12 కళాశాలలో ఒక 7 కళాశాలని ఆన్గోయింగ్ ప్రోగ్రాము జరుగుతుండగా 5 కళాశాలలో ఉన్న ఏదైతే టెండర్లు దాఖలు చేసిన ప్రారంభ దశలో పనుల ప్రారంభ దశలో టెండర్లు పిలిచిన నేపథ్యం దానికి 8,000 కోట్ల రూపాయలని దాని నిధులు కేటాయి అవసరమని చెప్పి నిర్ధారించి 3 కళాశాలకి కేంద్ర ప్రభుత్వం నిధుల్ని సమకూరుస్తాయి. సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన పలు దేవాలయాలను మూసివేశారు. ఈ రోజు రాత్రి 9:58 నుంచి చంద్రగ్రహణం ప్రారంభం కానుంది. రాత్రి 11 గంటల నుంచి అర్ధరాత్రి 12:22 వరకు దాకా సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ 82 నిమిషాల పాటు చంద్రుడు పూర్తిగా భూమి నీడన ఉండనున్నాడు. తిరిగి రేపు తెల్లవారుజామున 2:25 గ్రహణం వీడనుంది. ఈ నేపథ్యంలో పలు ప్రముఖ ఆలయాలు మూతపడ్డాయి. గ్రహణం వీడిన తర్వాత ఆలయాలను తెరిచి సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఆదివారం మధ్యాహ్నం 3:30 మూసివేశారు. ఈ మూసివేత సోమవారం తెల్లవారుజామున 3 గంటల వరకు కొనసాగనున్నట్లు అధికారులు తెలిపారు. సోమవారం తెల్లవారుజామున ఆలయాన్ని తెరిచి శుద్ధి చేసిన తర్వాత 3 గంటలకు సుప్రభాతంతో దర్శనాలు ప్రారంభిస్తామని చెప్పారు. అలాగే శ్రీశైలం ఆలయాన్ని మధ్యాహ్నం 1 గంటకు మూసివేసి సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు తెరవనున్నారు. సోమవారం ఉదయం ఆలయం శుద్ధి సంప్రోక్షణ పూజలు చేసిన అనంతరం
ఉదయం 7:30 నుంచి భక్తులను దర్శనాలకు అనుమతిస్తామని అధికారులు తెలిపారు. అలానే ఎల్లుండి మార్నింగ్ చంద్రగ్రహణం 1:31 అయిపోయిన తర్వాత శుద్ధి కార్యక్రమాలు అన్ని టెంపుల్ని మొత్తాన్ని కూడా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ 3 గంటలకి ఓపెన్ చేయటం జరుగుతుంది. అలా 12 గంటలు మూసివేయటం వలన దర్శన టైం చాలా వరకు తక్కువ అవుతుంది. అందువల్ల దాదాపు 30-35 వేల మందికి మాత్రమే ఆదివారం దర్శనం చేపించడం జరుగుతుంది. భక్తులు టీటీడీ వాళ్ళ కాషన్స్ కానీ ఇన్ఫర్మేషన్ కూడా పూర్తి స్థాయిలో చదువుకొని రావాలి. అలానే టీటీడీ ఇచ్చిన విజ్ఞప్తుల్ని కంపల్సరీగా పాటిస్తే వాళ్ళకు కూడా ఏ రకమైన ఇబ్బంది ఉండదు. అలానే టీటీడీకి కూడా ఏ రకమైన సమస్యలు ఉండవని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అలా పులిహోర ప్యాకెట్లు తయారు చేసి అలానే బిస్కెట్స్ కూడా బఫర్గా ఉంచుకొని మీకు చెప్పినట్టు క్లోజ్ అయిన తర్వాత సపోజ్ వాళ్ళు ఫుడ్ కోసం లేకపోతే దర్శనం కోసం వెయిట్ చేసే వాళ్ళు క్యూ లైన్లో ఉండరు. వాళ్ళు ఎలా తిరుమలలోనే ఉంటారు, పిఎస్సీల్లో ఉంటారు మోస్ట్లీ. ఎందుకంటే వాళ్ళందరినీ కూడా దర్శనం లైన్ వాళ్ళందరినీ కూడా క్యూ లైన్ దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ బస్సుల ద్వారా మనం పిఎస్సీకి షిఫ్ట్ చేస్తాం. అక్కడ మనం పూర్తి స్థాయిలో ఫుడ్ అవైలబిలిటీ కూడా ఈ అన్నప్రసాదాల అవైలబిలిటీ, బఫర్ స్టాక్ ఫుడ్ కానీ ఇవన్నీ కూడా మన వేరియస్ పిఎస్సీస్లో సఫిషియెంట్గా స్టాక్ పెట్టుకొని పిలిగ్రిమ్స్కి ఏ రకమైన ఇబ్బందులు లేకుండా వాళ్ళని ఇప్పటికే చర్యలు తీసుకోవడం జరిగింది. దసరా ఉత్సవాలకు అదనపు శోభ తీసుకువచ్చేందుకు ప్రభుత్వం విజయవాడ ఉత్సవ పేరిట భారీ కార్యక్రమాలు నిర్వహించనుంది. దీనిలో భాగంగా ఇవాళ పోరంకిలోని మురళి రిసార్ట్స్ లో కర్టన్ రైజర్ ఈవెంట్ ను ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని కూటమి ఎమ్మెల్యేలు ప్రారంభించారు. ఈవెంట్ కు సినీ రాజకీయ విభాగాల ప్రముఖులు హాజరయ్యారు. ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2 వరకు జరిగే విజయవాడ ఉత్సవం ఏపీ ప్రభుత్వం శ్రేయాస్ మీడియా సంయుక్తంగా నిర్వహిస్తుంది. 11 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో సంస్కృతి, సంప్రదాయ, ఆధ్యాత్మికతతో కూడిన వినోదభరిత కార్యక్రమాలు జరగనున్నట్లు అధికారులు తెలిపారు. మైసూరును మించి విజయవాడ ఉత్సవం జరగాలని, ప్రజల సహకారంతో ప్రజల కోసం జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అందరూ కృషి చేయాలని ప్రజా ప్రతినిధులు కోరారు. వారి ఉత్సవ సమయంలో 1,50,000 మంది భక్తులు వస్తున్నారు. వాళ్ళందరికీ ఒక వేడుక తీసుకువద్దాం. విజయవాడని ఏ విధంగా వైబ్రెంట్ సిటీయో ఆ వైబ్రెంట్ సిటీ మళ్ళీ ఈ దసరాలకి ఉత్సవాలకి రాష్ట్రమే కాదు దేశమంతా చూపిద్దామనే ఉద్దేశంతో నేను కానీ మా ఎమ్మెల్యేలు కానీ ఇక్కడున్న నగర ప్రముఖులు అందరూ కూర్చుని డిసైడ్ చేసిన ఈ కార్యక్రమం 11 రోజులు విజయవాడలో రకరకాల కార్యక్రమాలతో విజయవాడ వైభవం దేశం మొత్తం చాటే విధంగా ఘనంగా అతిథులను ఆహ్వానించుకుని ఈ విజయవాడ ఉత్సవాన్ని బ్రహ్మాండంగా ముందుకు తీసుకువెళ్తా. ఇది పీపుల్స్ పార్టిసిపేషన్ ఫెస్టివల్, క్లియర్గా ప్రజల సహకారంతో ప్రజలతో మమేకమై జరిగే ఫెస్టివల్. రాబోయే రోజుల్లో మైసూర్ని మించి ఈ ఉత్సవం జరిగే విధంగా ఉండాలని కూడా కోరుకుంటూ దీంట్లో మీరందరూ హార్ట్ఫుల్గా ఇన్వాల్వ్ అయితే ఖచ్చితంగా ఇది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. విజయవాడ నగరవాసులకి చేతకానిదంటూ ఏమీ లేదు. ఖచ్చితంగా మనం చేయగలుగుతాం. పుట్టిన విజయవాడ, నేను ఇప్పుడు చూస్తున్న విజయవాడ నాకే షాకింగ్గా ఉంది. చాలా చాలా బాగుంది. వైబ్రెంట్ విజయవాడ ఆల్రెడీ వైబ్రెంట్గా ఉంది. ఐ రియలీ విష్ టు సీ మోర్. చాలా చాలా థ్యాంక్ యూ. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు జరిగే విజయవాడ ఉత్సవ్లో నాకు తెలిసి డాన్స్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి, ఫైర్ వర్క్స్ ఉన్నాయి. కృష్ణా రివర్ బ్యాంక్స్లో ఫైర్ వర్క్స్ జరుగుతుంది. అండ్ దెర్ విల్ బీ ప్రొసెషన్, ఎక్స్పో అండ్ కార్నివల్. సో చాలా బ్యూటిఫుల్గా ప్లాన్ చేశారు the organizers, Society for Vibrant Vijayawada, Shreyas Media, and of course Andhra Pradesh Prabhutham support legunda this is not possible. So tourism ni promote cheyalani, or business ni promote cheyalani, or the world should see and see the beauty and culture of Vijayawada ani oka vision tho chestunna Vijayawada utsav ki my wishes again and love and prayers. Thank you so much. I'm very excited. నేను కూడా పర్ఫామ్ చేయబోతున్నాను ఆన్ ది నవరాత్రులు డేస్.
And I just wish positive vibrations, Durgamma blessings manandartho undalani korukuntunnanu. And chala enjoy cheyali mana సిటీలో ఉన్న డాన్స్, మ్యూజిక్. చదువు, ఉద్యోగాలను మాతృభాషతో అనుసంధానం చేసే దిశగా 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ముందుకు కదలాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. అప్పుడే ఇంగ్లీషు వ్యామోహం పోతుందని అన్నారు. తద్వారా తెలుగు భాషను పరిరక్షించుకొని ముందు తరాలకు సగౌరవంగా అందించడం సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. ఆచార్య తూమాటి దోణ తిమ్మరాయ చౌదరి దోణప్ప శత జయంతి సంవత్సరం 30వ వర్ధంతిని పురస్కరించుకొని విజయవాడ పివి సిద్ధార్థ కళాశాల నిర్వహించిన విశిష్ట తెలుగు దిగ్దర్శనం పుస్తకాన్ని వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. తెలుగు భాషను కాపాడుకోమని చెప్పాల్సి రావడం దౌర్భాగ్యం. తెలుగు భాష మాట్లాడకపోతే మాట పడిపోయినట్టే. ఎంతో మంది మహనీయుల యొక్క కృషి ఫలితంగా మనకి భారత ప్రభుత్వం తెలుగుకు ప్రాచీన భాషా హోదా ఇచ్చింది. ఈ వెలుగులు భావితరాలకు అందించాలి. ప్రతి విభాగంలో, ప్రతి కాలేజీలో, ఇంజనీరింగ్ కాలేజీ, మెడికల్ కాలేజ్, టెక్నికల్, ఫార్మసీ సబ్జెక్టు నేర్చుకోవాలి. కానీ భాష కూడా ఒక సబ్జెక్టుగా ఉండాలి. ఆ భాషను మనం అలవాటు చేసుకోకపోతే ఆ తర్వాత మనం అసలు మన ఉనికినే మనం మర్చిపోతాం. నువ్వు ఎవడయ్యా అంటే ఏం చెప్తావు? నాకు తెలుగు రాదు, కానీ తెలుగోండని మా పెద్దోళ్ళు చెప్పారండి అని చెప్తే అధికార పక్షాన్ని నిలదీయడమే తమ వంతు బాధ్యతగా జగన్ ఎమ్మెల్యేలు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ వ్యాఖ్యానించారు. వైద్య విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిర్మాణ దశలో ఆగిపోయిన 10 మెడికల్ కళాశాలను పీపీపీ మోడల్లో అభివృద్ధి చేస్తామని చెప్పారు. దీనిపై వైసీపీ విషం చిమ్ముతోందని మండిపడ్డారు. ఆదివారం గుంటూరులో ఎమ్మెల్యే నజీర్ మీడియాతో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కళాశాల నిర్మిస్తున్నామని చెప్పి ప్రజలను మభ్యపెట్టి మోసం చేశారని ఆరోపించారు. వైసీపీ హయాంలో చేపట్టిన నూతన మెడికల్ కళాశాలలు నిర్మాణ దశలోనే ఆగిపోయాయని చెప్పారు. వీటిని పీపీపీ మోడల్లో అభివృద్ధి చేసి తద్వారా ఏపీ వైద్య విద్యార్థులకు న్యాయం చేస్తామని వివరించారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి వైసీపీ మినహా ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని పేర్కొన్నారు. ప్రజలకు సంబంధించినటువంటి ఏ అంశం మీద కూడా స్పష్టమైనటువంటి ఆలోచన విధానం లేకుండా కేవలం అధికార పక్షాన్ని నిలదీయడమే తమ వంతు బాధ్యతగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఎమ్మెల్యేలందరూ కూడా మాట్లాడడం చాలా హాస్యాస్పదం. ఎందుకంటే పూర్తి కానటువంటి హాస్పిటల్స్ 10 సంవత్సరాలు పెట్టుకున్న అవసరమైనటువంటి మెడికల్ కాలేజ్ని ఏర్పాటు చేసి వందలాది మంది ఈరోజు చూస్తూ ఉన్నాం. బయట రాష్ట్రాల్లోకి వెళ్ళి చదువుకునేటువంటి పరిస్థితి ఉన్నాయి. ఈరోజు నీట్ అనేది ఒక సెంట్రలైజ్డ్ ఎగ్జామ్స్ పెట్టేటువంటి అవకాశం ఉంది. ఎక్కువ మంది లోకల్ ఉన్నటువంటి వాళ్ళకి కోటా దొరికితే ఇక్కడ ఎక్కువ మంది డాక్టర్లు తయారయ్యేటువంటి అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రయత్నం చేసి హాస్పిటల్స్ పెడతానని చెప్పి ప్రజలను మభ్యపెట్టి 5 సంవత్సరాలు కాలాతీతం చేసినటువంటి పరిస్థితులు ఈరోజు ఒక చక్కటి ఆలోచనతో. ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉన్నాం ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు పీపీపీ మోడ్లో తీసుకుంటా ఉన్నాయి. ప్రభుత్వ ఆస్తులు వాళ్ళకి ఇచ్చి అభివృద్ధి చేసిన తర్వాత దాంట్లో భాగస్వామ్యం తీసుకోవడం అనేటువంటి పరిస్థితులు కనిపిస్తాం. ఎందుకంటే మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో విపరీతంగా ప్రపంచాన్ని పోటీ చేసేటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉండాలి. ఈరోజు మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ అతి తక్కువ వనరులతో తయారు చేయడం కన్నా పీపీపీ మోడ్లో ఆధునికైనటువంటి ఆలోచనతో కొత్త మెడికల్ కాలేజీలు వస్తే దాంట్లో చదువుకునేటువంటి పిల్లలకి ఒక మంచి అనుభవంతో వాళ్ళందరూ కూడా బయటకు వస్తారు, మంచి డాక్టర్స్ వస్తారు. నీట్ సెంట్రలైజ్డ్ ఎగ్జామ్లో సీటు గుంటూరు అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రాంతంలో చదువుకునేటువంటి పిల్లలకి ఒక మంచి అవకాశం వస్తుందనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంట్లో కూడా ప్రజల నుంచి మంచి స్పందన వస్తూ ఉంది. ఈరోజు ప్రభుత్వాన్ని నిలదీయడమే తమ వంతు బాధ్యతగా ప్రయత్నించడం చాలా హాస్యాస్పదం. కాపుల సంక్షేమానికి కాపునాడు కట్టుబడి ఉందని ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్, గుంటూరు జిల్లా కో ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ వడ్రానం హరిబాబు, కాపునాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్రగోపు నాగేశ్వరరావు తెలిపారు. మిరియాల వెంకట్రావు ఆధ్వర్యంలో ఏర్పాటైన కాపునాడు 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నవంబర్ 9వ తేదీన విజయవాడలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని ప్రకటించారు. కాపు సామాజిక వర్గానికి అన్ని విధాల న్యాయం చేయడమే కాపునాడు లక్ష్యమని చెప్పారు. ఆదివారం గుంటూరు నగరంలో కాపునాడు జూన్ 3 సదస్సు జరిగింది. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ కాపు సంఘాలన్నింటినీ ఒక గొడుగు కిందకు తీసుకొస్తామని ప్రకటించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించిన విధంగా మిగతా సామాజిక వర్గాలకు కాపులు పెద్దన్నల్లా ఉంటేనే రాజ్యాధికారం సాధ్యమని వివరించారు. ఈ సమావేశంలో కాపునాడు జాతీయ అధ్యక్షులు గాళ్ల సుబ్రహ్మణ్యం, బొందలపాటి వెంకట్రావు, రాగం సదాశివరావు, తులసి అరుణ్ కుమార్, గాదే వెంకటేశ్వరరావు, ఉగ్గిరల సీతారామయ్య, మల్లిశెట్టి సుబ్బారావు, చందు సాంబశివరావు, ఎర్రంశెట్టి వేణు తదితర కాపు పెద్దలు పాల్గొన్నారు. నమస్కారం.
ఈ రోజున కాపునాడు వేదికగా ఇక్కడ గుంటూరులో కాపునాడు సమావేశం గాలా సుబ్రహ్మణ్యం గారు రాష్ట్ర అధ్యక్షులు, అలానే రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్రగోపి నాగేశ్వరరావు గారు, మరి యొక్క సదాశివ నేషనల్ జాతీయ అధ్యక్షులు గాలా సుబ్రహ్మణ్యం గారు, అలానే జిల్లా అధ్యక్షుడైనటువంటి సదాశివరావు గారి టౌన్ అధ్యక్షులు బొందలపాటి వెంకటరావు గారి అధ్యక్షతన ఇవాళ కాపునాడు మీటింగు గుంటూరులో జరుగుతూ ఉంది ఈస్ట్ నియోజకవర్గంలో. అయితే కాపునాడు యొక్క ముఖ్య ఉద్దేశం వ్యవస్థాపకులైనటువంటి మిర్యాల వెంకటరావు గారు ఆ రోజున కాపు కమ్యూనిటీకి ఎన్నో సేవలు చేసి కాపు కమ్యూనిటీకి దిశ ఆయనే ఉండి ఆ రోజున కాపు కమ్యూనిటీ అనేది ఆంధ్ర రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగినటువంటి ఈ కమ్యూనిటీకి మరి రాజకీయంగా మరి వీళ్ళందరూ కూడా అభివృద్ధి కావాలని చెప్పేసి, అట్లానే ఆర్థికంగా కూడా వెనకబడి ఉన్నారని చెప్పేసి ఒక కట్టుబాటు తీసుకురావాలని చెప్పేసి ఆ రోజు అనేక రకాలుగా ఆలోచించి ఈ కాపునాడు అనేది మరి ప్రారంభించడం జరిగింది. దీన్ని అప్పటి నుంచి ఇప్పుడు దాకా కాపు కమ్యూనిటీకి సేవలు అందిస్తూ కాపు విద్యార్థులు, పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్కాలర్షిప్లు కానీ, మరి రాజకీయంగా కాపు కమ్యూనిటీ ఎక్కడున్నా కానీ మాలాంటి వాళ్ళు ఎవరైనా కానీ కాపు కమ్యూనిటీలో ఉన్నటువంటి లీడర్స్కి మరి వాళ్ళ వంతు వాళ్ళ సహాయ సహకారాలు కమ్యూనిటీ తరఫున వాళ్ళు ఇస్తూ ఉన్నటువంటి ఈ కాపునాడు ద్వారా అనేక రకాల కాపు కమ్యూనిటీకి ఎంతో దోహదపడింది. అభివృద్ధి పదంలో కానీ, రాజకీయంగా కానీ, మరి పేదలకు స్కాలర్షిప్లో కానీ ఇటువంటి కాపునాడు మీటింగుల వల్ల కమ్యూనిటీకి ఒక దిశ. ఎర్రగోపి నాగేశ్వరరావు గారి నాయకత్వంలో మిగతా సదా పెద్దల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం జోన్ 3. ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి అలాగే పెద్దలు కాపునాడు సంఘాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి సుబ్రహ్మణ్యం అన్నయ్య గారికి కూడా చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే, చిరు ప్రయత్నం చేద్దాం. మిగతా కులాలన్నింటిలో 2-3 కులాలు 1-2 సంఘాలే ఉంటాయి. మన వాళ్ళు ఎక్కువ సంఘాలు ఉంటాయి. ఎక్కువ జనాభా ఉంటానా, ఎక్కువ ఆలోచన విధానాలు ఉంటానా, ఎక్కువ మంది నాయకులు ఉంటానా, ఇటువంటి కార్యక్రమం జరుగుతున్న తరంలో కనీసం సుబ్రహ్మణ్యం గారి సమయంలోనైనా సంఘాల సంఖ్య తగ్గించడం కోసం, సంఘాలన్నీ ఐక్యంగా ఉండటం కోసం కొంత కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం పెద్దలు మన సామాజిక వర్గంలో కూడా అన్ని వృత్తుల్లో ఎదిగి ఉన్నారు. ఇక్కడే ఉన్నారు. వ్యాపారంలో పారిశ్రామికవేత్తలుగా ఎదిగి రాజకీయాల్లో ఉన్నటువంటి సోదరుడు ప్రభాకర్ గారు కావచ్చు, మలిశెట్టి సుబ్బారావు గారు కావచ్చు, అలాగే విద్యలో చాలా ఉన్నతమైన స్థానానికి వెళ్ళి శాస్త్రవేత్త అయినటువంటి చందు సాంబశివరావు గారు కావచ్చు, మన అమ్మాయి రజని, నేను చాలా ఫాలో అవుతూ ఉంటాను అమ్మాయి మాట్లాడే మాటలన్నీ కూడా. ఇటువంటి మంచి లాయర్లు కావచ్చు, చంద్రశెట్టి చక్రపాణి గారు, సుబ్రహ్మణ్యం గారు లాంటి పోలీస్ ఆఫీసర్లు కావచ్చు, నా పక్కనే ఉన్నటువంటి డాక్టర్ గారు లాంటి డాక్టర్లు ఇక్కడ ఒక 5-6 ఉన్నారు. ఈరోజు గుంటూరులో జరుగుతున్నటువంటి ఈ కాపునాడు జోన్ 3 కాపునాడు జోన్ 3 యొక్క అధ్యక్షత జరుగుతూ ఉన్నది. ఈ యొక్క కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గాల సుబ్రహ్మణ్యం గారు, మరి ఒక అతిథి డాగల ప్రభాకర్ గారు, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రభాకర్ గారు, GDMS చైర్మన్ వడ్రా హరిబాబు గారు, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ మాజీ చైర్మన్ దాసర రాజా మాస్టర్ గారు, ఇంకా వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి ముఖ్య నాయకులు, కాపు సంఘ జిల్లాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు అందరూ వచ్చి ఉన్నారు. ఈ యొక్క సమావేశంలో కాపునాడు 50 సంవత్సరాలు అయిన సందర్భంగా 50 సంవత్సరాలు నడుస్తుంది. 50 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా జూన్ 9న విజయవాడలో పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేయడానికి సన్నాహక సమావేశంగా దీన్ని నిర్ణయించాము. దీనిలోనే ఈ సమావేశంలోనే కాపు సంఘంలో జరుగుతున్నటువంటి వివిధ ఒడిదుడుకులని చర్చించడం జరిగింది. కాపులకు విదేశీ విద్య మీద కాపులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వక్తలు
వ్యక్తపరిచినారు. దాన్ని సరిచేయడం కోసం అందరూ కూడా నాయకులందరూ కూడా ముందుకెళ్తామని ముక్తఖండంతో నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజున గుంటూరు నగరంలో కాపునాడు సమావేశానికి మేమందరం కూడా ఈరోజు అతిథులుగా రావడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి వేలాదిగా విచ్చేసినటువంటి కాపు సోదరులందరికీ కూడా నమస్కారాలు. ఈ యొక్క సదస్సు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే కూటమిలో ఉన్న కాపులందరూ కూడా రాజకీయంగా కానీ అలాగే వివిధ వృత్తుల్లో కానీ వాళ్ళందరూ కూడా ముందుకు రావాలి. అలాగే కాపు సోదరులందరూ కూడా అన్ని రంగాల్లో ముందుండాలనే ఉద్దేశంతో ఈరోజు పెద్దలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఎర్రగోపు నాగేశ్వరరావు గారికి అలాగే పెద్దలు గాళ్ళ సుబ్రహ్మణ్యం గారికి రాగం సదాకి అందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ భవిష్యత్తులో కాపులందరం కూడా మేము ఏకతాటి మీద నడిచి ఈ కూటమిలో ఎవరైతే అధికారానికి సహకరించారో ఆ కాపులందరికీ కూడా వారి వారి స్థాయిని తగినట్టుగా పదవులు తీసుకురావడానికి పెద్దలందరం కూడా కృషి చేస్తామని భవిష్యత్తులో రాబోయే రోజుల్లో కూడా ఈ కూటమి అనేది ఈ వార్త నిందిత సమాప్తం. నమస్కారం.